హలో హాయ్ ఫ్రెండ్స్, ఈ ప్రపంచంలో నివసించే మానవుడు భూమి నుండి అంతరిక్షానికి అడుగుపెట్టి విశ్వంలో ఏం జరుగుతుందో క్షణంలో తెలుసుకున్న రోజులు కదండి. మరి ఇంత అప్డేషన్ చెందిన జనరేషన్లో కూడా ఈ భూమి మీద నేటికి ఒంటి మీద బట్టలు వేసుకుని రాని వాళ్ళు, అలాగే పాదరక్షకులు ఏమి తెలియని గిరిజనులు ఉన్నారంటే మీరు నమ్మగలుగుతారండి. ఈరోజైతే మన అరకులోకి దగ్గరలో ఉన్న ఒక ఆదిమ జాతి గిరిజన తెగకైతే నేను ఈ వీడియో ద్వారా మీకు చూపిస్తున్నానండి. ఈ ఆదివాసీ బొండ జాతి గిరిజన తెగలైతే ఒరిస్సా రాష్ట్రానికి మల్కాన్గిరి జిల్లా కొండలోయలో మాత్రమే, ఎత్తైన కొండలోయలో మాత్రమే వీరు నివసిస్తున్నారండి. వీరిని చూడాలంటే మనం ఒరిస్సా రాష్ట్రంలో జరిగే వారపు సంత గురువారం నాడు వనగడిలో మాత్రం వెళ్తే మాత్రం వీరిని చూడగలుగుతామండి. ఇది సుమారుగా మల్కాన్గిరి జిల్లాలో కొండలోయల ప్రాంతంలో, ఎత్తైన కొండలోయల ప్రాంతంలో అయితే సుమారుగా 12 గ్రామాలు అయితే వీరిని నివసిస్తానండి. నేనైతే సాహసం చేసి మన సబ్స్క్రైబర్ కోసం, మన వ్యూవర్స్ కోసం అయితే నేను సాహసం చేసి ఆ గిరిజన తెగలు, మన బొండ జాతి గిరిజన తెగలకైతే గ్రామాలు వెళ్ళి నేను చూడడం జరిగిందండి. ఈ వీడియో ద్వారా మీకు చూపిస్తానండి. వారు జీవనాధారం ఏంటి, వాళ్ళు ఇలాగ నివసిస్తున్నారు. వీరు ఎప్పుడుకొచ్చి ఆ ఒంటి మీద బట్టలు వేసుకొని రాదండి. మరి వీరి శాపం అనుకోవాలా, లేకపోతే వీళ్ళ సంస్కృతి అనుకోవాలా, వీళ్ళ ఆచారం అనుకోవాలండి. మరి మన సబ్స్క్రైబ్ కోసం చూపిస్తానండి. మన వ్యూవర్స్ కోసం అయితే వీటిని సాహసం చేసి ఆ గ్రామాలకి వెళ్ళడం జరిగిందండి. మరి ఈ వీడియో అయితే చాలా ఇంట్రెస్ట్ ఉంటుందండి. తప్పకుండా ఒక లైక్ చేయాలని కోరుతున్నాండి. అలాగే ఎవరైనా కొత్త ఊరు చూస్తే కానీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ చూసుకుంటే మంచి మంచి వీడియోలు అయితే మీరు చూడగలుగుతారండి, మన ట్రైబల్స్ వీడియోలు. ఇప్పుడైతే మేము బొండ గిరిజన గ్రామం దగ్గర వచ్చామండి. చూసారు కదా, ఈ గ్రామం అయితే ఉంది. ఇప్పుడైతే ఊరికి ఎంటర్ అవుతున్నమాట. ఇది మొత్తం బొండ గిరిజన గ్రామం. ఈ అభివృద్ధి చెందిన ఈ యుగంలో కూడా అభివృద్ధికి దూరంగా ఉన్న ఒక గిరిజన తెగ ఇప్పుడెప్పుడైతే అభివృద్ధి చెందిన క్రమంలో కొత్త చిన్నపిల్లలు కొంచెం అభివృద్ధి చెంది కొంచెం ఉన్నారు, కానీ కొంచెం ముందు తరం అయితే నేటికి వచ్చి ఒంటి మీద బట్టలు లేకుండా ఉన్నారండి ఆ గిరిజన గ్రామంలో. మరి ఇప్పుడైతే ఆ గిరిజన గ్రామంలోకి అయితే రోడ్ సౌకర్యం కల్పించారండి. అదేవిధంగా స్కూల్స్ అయితే నిర్మించడం జరిగిందండి ఆ ఒరిస్సా రాష్ట్ర ప్రభుత్వం. కానీ ఆ గిరిజన శాఖ మాత్రం అభివృద్ధికి చాలా దూరంగా ఉన్నారండి. నాకైతే చూస్తే చాలా జాలి వేసిందండి. మరి ఆ గిరిజన తెగ మరి నేటికి వచ్చి ఎందుకు అలాగున్నారో మరి అర్థం కదండి. మరి ప్రభుత్వం అయితే నాకు తెలిసి అక్కడ బాగానే సపోర్ట్ చేసినా సరే ఆ గిరిజన తెగ అయితే చాలా అభివృద్ధికి దూరంగా ఉన్నారండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదిగో ఇక్కడ మెడకి, తర్వాత ఒంటి మీద తల్లకాయ పూసలు అయితే పూసలు దండలు వేసుకుని ఉంటారండి. దీన్ని ఆ భాషలో అయితే సొబోరు అని అంటారండి. మరి నేను కూడా నాకు తెలిసిన భాషలో, మా అరకులో గిరిజన భాషలతో వాళ్ళతో కొంచెం మాట్లాడడం జరిగిందండి. వారు కొంచెం మాట్లాడండి. వాళ్ళు ఏదో లాంగ్వేజ్ మాట్లాడుతున్నారండి, ఆ కోడ్ లాంగ్వేజ్, ఆ షార్ట్ కట్ లో మాట్లాడుతున్నారండి. నేనైతే వాళ్ళతో మాట్లాడడం జరిగింది. మళ్ళీ ఏటా कोई गन लस में दे पैसे दे बोले. చూసారు కదండి చిన్నపిల్లలు అయితే ఎలాగున్నారు. గిరిజన గ్రామంలో అయితే హౌసెస్ అయితే ఇలాగ ఉన్నాయి, ఇల్లులు చూసారు కదా. ఆ మొత్తం ఇల్లులు మొత్తం రేకుతో వేసి మట్టి కూడా అయితే ఉన్నాయండి, చూసారు కదా. पैसेंजर हो ना गाय आले तो मैं नो बस आज की गिजड़ी नहीं लोड गए खनी मन की लेबल तो नहीं बस अनि नंदर नो सरी असाम में खंगा तुला डबल आई बाय बाय बुझा मत कैसा कैसा का था Kain ka ka? Saya mag-tas ka?
సంబరి జొన్నకి జొన్నకి సొనకి సొనకి సంబరి మొంగలి మొంగలి సంబరి అయితే అడిగినంటే అమ్మ పేరట్ట సంబరి సొనకి కానీ మొంగలి ఎడబడేలా సార్ గడి చేసి కదా